హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ గైస్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గుడ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. నా హ్యాపీ మూమెంట్ గల రీజన్ గైస్ మీ సపోర్టే. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా మీ ముందుకైతే తీసుకొస్తాను. అండ్ అదే విధంగా ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. అదేంటి అంటే, చాలా మంది వీడియోస్ అయితే చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకంటూ ఒక మంచి అప్లికేషన్ కానీ మంచి ఎడిట్ అనేది ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి చాలా మందికి అయితే తెలియదు. సో ఇప్పటివరకు చాలా మంది యూట్యూబర్స్ అంటే కైన్ మాస్టర్లు కానీ పవర్ డైరెక్టర్లు కానీ ఎడిట్ చేసుకుని అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఎడిట్ చేసుకోవడం వల్ల ఏంటంటే, కైన్ మాస్టర్ అండ్ పవర్ డైరెక్టర్లో మనకు వాటర్ మార్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దానివల్ల మనకు మానిటైజేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని చెప్పేసి డౌట్ ఉండగా, సో నేను వచ్చే అప్లోడ్స్ అయితే డెఫినెట్గా అయితే ఆ వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో మనం ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి అప్లికేషన్లో చేసుకోవాలి వితౌట్ వాటర్ మార్క్ అని చెప్పేసి ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో దానికోసం గైస్ మనమైతే మొబైల్ స్క్రీన్కి వెళ్దాం. అక్కడ మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ విధంగా మనమైతే మంచి వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి. ఫైనల్గా ఫ్రెండ్స్, మనమైతే మొబైల్ స్క్రీన్కి వచ్చేసినాం కదా. ఇక్కడ మనం ఇన్షాట్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన వీడియోని అయితే ఎడిటింగ్ అయితే చేసుకుందాం. ఇక్కడ చాలామంది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా వీడియో వచ్చేసి 16:9 రేషియోలో అయితే షూట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. అండ్ మీరు ఒకవేళ షార్ట్ ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా షార్ట్ వచ్చేసి 9:16 రేషియోలో అయితే మీరైతే వీడియో అయితే షూట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇన్షాట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకొని మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ గైస్ మీరు ఫస్ట్లో వచ్చేసి మనకు వీడియో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం, ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఎడిట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా కింద డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మనం కొత్త వీడియోని ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి పైన న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం, ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత మనల్ని మన గ్యాలరీకి అయితే తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఏ వీడియోని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ వీడియోని అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో నేనైతే ఈ వీడియోని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, నా యొక్క వీడియో వచ్చేసి 9:16 రేషియోలో అయితే నేను షూట్ చేసుకున్నా. ఎందుకు అంటే, మన మొబైల్లో రికార్డింగ్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా అది 9:16 రేషియోలోనే వస్తుంది. కానీ ఇక్కడ నేను అప్లోడ్ చేసేది వీడియో టైప్లో కాబట్టి వీడియో డెఫినెట్గా 16:9 రేషియోలో ఉండాలి. కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా అయితే తీసుకోవడం అయితే జరిగింది, బ్లాక్ కలర్లో, ఓకేనా. సో ఇప్పుడు ఫ్రెండ్స్ నాకు బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్లో అయితే ఉండడం అయితే జరిగింది కదా. సో ఆ బ్లాక్ కలర్ నాకు నచ్చట్లేదు. సో నాకు ఓన్ ఫోటో అనేది నేను గ్యాలరీ నుంచి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నాను. సో దానికోసం మనం ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇన్బుల్ట్గా ప్లెయిన్ కలర్స్ కానీ లేకపోతే మల్టీ కలర్స్ కానీ రావడం అయితే జరుగుతున్నాయి. సో ఇందులో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాలని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నాకు ఓన్ ఫోటో ఉంది కాబట్టి నేను దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి సో ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనల్ని అయితే గ్యాలరీగా తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీకు కావాల్సిన ఫోటోని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఈ ఫోటోని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. బట్ బ్యాక్గ్రౌండ్లో ఈ ఫోటోని హైలైట్ అవుతుంది కాబట్టి దీన్ని నేను ఇంకా బ్లర్ అయితే చేసుకోవాలనుకుంటున్నా. దానికోసం మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది, ఓకేనా. సో నేను ఈ థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని అయితే బ్లర్ అయితే చేసుకున్నా, ఓకేనా. సో ఇప్పుడు గైస్, సో నేనైతే ఏ వీడియోని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్నానో అది కరెక్ట్ సైజులో లేదు. ఎందుకంటే పైన కనిపిస్తుంది కదా, సో నా నెట్వర్క్ సింబల్స్ అంతే, నా ఛార్జింగ్ ప్రతి ఒక్కటి పైన కనిపిస్తుంది. అండ్ కింద వచ్చేసి హోమ్ పేజ్ కానీ బ్యాక్ పేజ్ కానీ అంతా కింద బటన్స్ టైప్లో కనిపిస్తున్నాయి కాబట్టి సో ఇవన్నీ కూడా మనకు పోవాలి. కాబట్టి దానికోసం నేనేం చేస్తున్నా అంటే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఫస్ట్లో క్యాన్వాస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే మన వీడియో అనేది జూమ్ అవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో నేనైతే ఇక్కడ 2 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడం వల్ల చూడొచ్చు, సో పైన కింద అనేది కొంచెం అయితే రిమూవ్ అవడం అయితే జరిగింది. సో కంప్లీట్గా మనకు ఒక మొబైల్ ఫుటేజ్ టైప్లో అయితే రావడం అయితే జరిగింది, ఓకేనా. సో దీన్ని మనం రైట్ ఆప్షన్ ఇచ్చినట్లయితే మన కంప్లీట్ వీడియో అనేది అదే విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడు గైస్, సో ఈ వీడియోని అయితే మనమైతే ఎడిటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా ఎడిటింగ్ చేయాలని చెప్పేసి మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఫ్రెండ్స్ మీ వీడియోలో ఉన్న కంప్లీట్ వాయిస్ని మీరు రిమూవ్ చేసుకోవాలనుకుంటే సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే వాల్యూమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ మీద కంప్లీట్గా 0 చేసుకుంటే మీ యొక్క వాయిస్ అనేది కంప్లీట్గా వినిపించకుండా ఉంటుంది. ఇక్కడ వాయిస్ తగ్గించుకోవాలి అనుకుంటే సో కంప్లీట్గా కొంచెం అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్గా ఫుల్గా చేసుకోవాలనుకుంటే సో ఫుల్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వాయిస్
డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి నేను కంప్లీట్గా అయితే వాయిస్ అయితే తగ్గించేస్తున్నాను. ఓకేనా, తగ్గించిన తర్వాత మనం రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ మనం సెకండ్ సెట్టింగ్కి వెళ్దాం. సో సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఇప్పుడు మీరైతే వీడియోని అయితే షూట్ చేస్తున్నారు కదా, ఆ వీడియోలో మీకు నచ్చని ఫుటేజ్ ఏదైనా ఉంటే దాన్ని డిలీట్ చేయాలని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. సో దాన్ని ఏ విధంగా డిలీట్ చేయాలి అంటే, సో ఈ విధంగా మీరు ఎక్కడైతే మీరు నచ్చని ఫుటేజ్ అయితే ఉంటుందో సో అక్కడ స్టార్టింగ్ పొజిషన్లో ఈ లైన్ అయితే పెట్టుకొని స్ప్లిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఈ స్ప్లిట్ మీద క్లిక్ చేసుకుంటే సో 2 వీడియోస్ అనేది స్ప్లిట్ అవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఎక్కడి వరకు అయితే మీ యొక్క ఫుటేజ్ని డిలీట్ చేయాలి అనుకుంటారో అక్కడ వరకు ఈ విధంగా అయితే మీరైతే స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ మీరు స్ప్లిట్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఫుటేజ్ని డిలీట్ చేయాలనుకుంటారు కదా, సో దాని మీద క్లిక్ చేసుకుని డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఒకవేళ మీరు డిలీట్ చేయొద్దు అనుకుని ఒక సడన్గా డిలీట్ అయ్యింది అనుకోండి, సో ఇక్కడ బ్యాక్ ఆప్షన్ అనిపిస్తుంది, సో ఇక్కడ బ్యాక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ మీ ఫుటేజ్ అనేది బ్యాక్కి రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఇంకో సెట్టింగ్కి వెళ్దాం. ఆ సెట్టింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు వీడియో అయితే షూట్ చేసిరు, ఎడిటింగ్ అయితే చేస్తారు. సో మీరు వీడియో చెప్పేటప్పుడు ఏదన్నా ఫోటోని కానీ మీరు ఆన్ ది స్క్రీన్ మీద వీడియో పైన డిస్ప్లే చేయాలి అనుకుంటే సో దానికోసంగా ఇక్కడ కనిపిస్తుంది కదా పిఐపి, పిక్చర్ ఇన్ పిక్చర్, ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మళ్ళీ మిమ్మల్ని గ్యాలరీకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు వీడియో కానీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే సో ఈ విధంగా మనకైతే పైన అయితే డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు డిస్ప్లే అయిన తర్వాత మీరు ఎక్కడి వరకు అంటే అక్కడి వరకు ఈ ఫుటేజ్ అనేది డ్రాగ్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా అయితే మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చినంత వరకు అయితే మీరైతే క్లారిటీగా అయితే విధంగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మీ వీడియో పైన ఏదైనా ఫోటో కానీ ఏదైనా చూపించాలి, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే సో ఈ విధంగా అయితే పిక్చర్ ఇన్ పిక్చర్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీ వీడియో పైన ఫొటోస్ అయితే డిస్ప్లే అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం నెక్స్ట్ సెట్టింగ్ వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఆడియో. చాలామంది ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వాళ్ళు నచ్చిన ఒక మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలి అనుకుంటారు. సో దానికోసం ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది మ్యూజిక్. మన మ్యూజిక్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షన్ అయితే మనకు మ్యూజిక్ అనే ఆప్షన్ అయితే కనిపించడమే జరుగుతుంది. సో అక్కడ గైస్ మీరైతే ఆల్రెడీ ఇక్కడ మ్యూజిక్ అని కనిపిస్తుంది మై మ్యూజిక్, దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్క మ్యూజిక్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది. అక్కడ మీరైతే ఏదంటే అది మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ గైస్ మీకు నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ యాడ్ చేసుకోవాలి డెఫినెట్గా, లేకపోతే మీ ఛానల్కి స్ట్రైక్ రావడం అయితే జరుగుతుంది. నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ అనేది ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనే డౌట్ ఉంటే గైస్ నాకు కింద కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. ఓకేనా, సో ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చింది ఒకవేళ. సో ఈ విధంగా అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. సో ఇలాగ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడి వరకు కావాలనుకుంటే సో అక్కడి వరకు దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని ఈ విధంగా అయితే డ్రాగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఒకవేళ ఫ్రెండ్స్ మీరు మ్యూజిక్ వద్దు, మీరు వీడియో షూట్ చేస్తున్నారు, ఇప్పుడు దానికి నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్, సో దానికోసం ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి మీ వాయిస్ని అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు మీ వీడియో ఎడిటింగ్ టైంలో అయితే. ఓకేనా గైస్, ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఇంకో సెట్టింగ్కి అయితే వెళ్దాం. అదేంటి అంటే టెక్స్ట్. సో చాలా మంది యూట్యూబర్స్ ఏదైనా వీడియోలో చెప్పాలి అనుకుంటే కొన్ని టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారు. సో దానికోసం గైస్ ఇప్పుడు మనం టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి కాబట్టి సో ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ బార్లో మనకు నచ్చిన టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వచ్చు. ఓకేనా, సో ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనము కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు టెక్స్ట్కి. అండ్ బార్డర్లో ఉన్న బ్లాక్ కలర్ని కూడా మీరు ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ షాడో ఎఫెక్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లేబుల్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఒపాసిటీ కూడా తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ సో టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కాకుండా సో చాలా విధాలుగా అయితే టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్లో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ కింద కనిపిస్తుంది కదా, సో ఇవన్నిట్లో మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీకు దీనికి ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఏ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే కొన్ని ఫాంట్స్ అయితే ఇన్బుల్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సో టెక్స్ట్ యొక్క సైజ్ అనేది ఎంత కావాలి అనేది ఇక్కడ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో అండ్ మన నెక్స్ట్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీ టెక్స్ట్కి యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో డెఫినెట్గా సో ఏ విధంగా ఇవ్వాలనే క్లారిటీగా చెప్తాను. సో టెక్స్ట్ వచ్చేసి గైస్ మీకు చాలా విధాలుగా యానిమేషన్స్ అయితే ఇక్కడ ఇన్బుల్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ గైస్ ఈ విధంగా మీకు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్టెండ్ అవ్వాలి అనుకుంటారా, లేకపోతే జూమ్ ఇన్గా కావాలనుకుంటారా, సో లెఫ్ట్ సైడ్ నుంచి రావాలనుకుంటారా, రైట్ సైడ్ నుంచా, లేకపోతే పై నుంచా, కింది నుంచా అని చెప్పేసి మీరైతే యానిమేషన్ అయితే క్లారిటీగా అయితే ఇవ్వచ్చు. సో వద్దు అనుకుంటే సో ఇక్కడ రాంగ్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే మనకైతే ఎటువంటి యానిమేషన్ అయితే రాదు. సో ఇక్కడ గైస్ ఇంకా యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు సింగిల్ లెటర్స్ ఫార్మేషన్గా రావాలా, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా రావాలని చెప్పేసి
మీకు నచ్చిన ఫాంట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం డెఫినెట్గా ఇన్ యానిమేషన్ అయితే ఇచ్చినాం కదా. సో అవుట్ యానిమేషన్ కూడా ఇవ్వాలి. సో అవుట్ యానిమేషన్ కూడా నీకు నచ్చిన విధంగా అయితే సేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇచ్చిన తర్వాత సో యానిమేషన్ స్లో మోషన్ ఫాస్ట్ మోషన్లో కూడా కావాలి అనుకుంటే సో ఇక్కడ ఈ బార్ కనిపిస్తుంది. సో దీని అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. సో ఫుల్గా పెడితే సో ఫుల్గా అయితే అంత స్లో అయితే వస్తుంది. సో ఎంత తగ్గిస్తే అంత ఫాస్ట్గా అయితే రావడం అయితే జరుగుతుంది. మీరైతే స్లో మోషన్ ఆర్ ఫాస్ట్ మోషన్లో అయితే టెక్స్ట్ ఇన్ఫర్మేషన్కి యానిమేషన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ సెట్టింగ్ వెళ్తే అదేంటి అంటే ఫిల్టర్. సో ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు అడ్జస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అండ్ కాంట్రాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, అండ్ వామ్ కూడా. సో ఇలా డిఫరెంట్ అయితే మీకు అయితే ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దాంట్లో నుంచి అయితే మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకొని బ్రైట్నెస్ కానీ, సాచురేషన్ కానీ, షాడో కానీ, సో ఇవన్నీ కూడా మీరైతే డెఫినెట్గా అయితే తగ్గించుకొని అయితే పెంచుకోవచ్చు అకార్డింగ్ టు ద మీ వీడియో తగ్గట్టుగా అయితే. ఓకేనా ఫ్రెండ్స్. ఫైనల్ ఫ్రెండ్స్ మనం ఈ యాప్లో ఈ విధంగా అయితే మనం వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. సో బిగినర్గా ఈ స్టెప్స్ అయితే తెలిస్తే చాలు. తర్వాత మీకు ఆటోమేటిక్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకుగానే గెయిన్ చేసుకోవచ్చు. సో లేదంటే వచ్చే అప్కమింగ్ వీడియోస్ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే తర్వాత అయితే క్లారిటీ అయితే మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనం వీడియోని అయితే సేవ్ చేసుకోవాలి. ఓకేనా. సో దానికోసం గైస్ ఇక్కడ మనకి ఇన్షాట్ అని చెప్పేసి మనకు వాటర్ మార్క్ అయితే కనిపించడమే జరుగుతుంది కదా. సో మనకి వాటర్ మార్క్ అనేది ఉండకూడదు. సో ఉండద్దు అంటే మనం ఏం చేయాలి, ఇన్షాట్ అనే వాటర్ మార్క్ పైన మనకు రాంగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో మీరు అమౌంట్ పే చేసి కూడా రిమూవ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రీ రిమూవ్ అని చెప్పేసి ఒక యాడ్ చూస్తే మనకు ఫ్రీగా అయితే రిమూవ్ అయ్యడం జరుగుతుంది. నెట్ ఆన్ చేసుకుంటే ఏంటంటే మీకు యాడ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో నెట్ ఆన్ చేయకపోతే ఆటోమేటిక్గా ఒక 5-6 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు యాడ్ అనేది డిస్ప్లే అవ్వకుండా డైరెక్ట్గా మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడమే జరుగుతుంది. సో చూడొచ్చు ఆటోమేటిక్గా ఇన్షాట్ అనే వాటర్ మార్క్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఓకేనా. సో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఈ వీడియోని మనం సేవ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ పైన కనిపిస్తున్న సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీ వీడియో యొక్క క్వాలిటీ అంటే రిజల్యూషన్ ఎంత ఉండాలి అనేది మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. 480pలోనా లేకపోతే 720pలోనా లేకపోతే 1080pలోనా అనేది మీకైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీ యొక్క డాటా యావరేజ్ దాన్ని బట్టి మీకు నచ్చిందంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ నా వీడియోస్ అన్నీ కూడా 1080pలోనే డెఫినెట్గా అయితే నేను సేవ్ చేసుకుంటా. సో సేవ్ చేసుకుంటే క్లారిటీగా చూడొచ్చు. ఎస్టిమేటెడ్ సైజ్గా 265 అనేది చూపిస్తుంది. సో ఇది ఎస్టిమేటెడ్ సైజ్ మాత్రమే. సో ఈ యొక్క మన వీడియోని సేవ్ చేసుకుంటే 265 MB ఉంటుందని గ్యారంటీ చెప్పలేము. మీరు వీడియో సేవ్ చేసుకున్న తర్వాత మీ గ్యాలరీకి వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి. డెఫినెట్గా వీడియో యొక్క MB అనేది డెఫినెట్గా అయితే తగ్గుతుంది. మరీ అంత ఎక్కువైతే ఉండదు. ఓకేనా. సో దీన్ని అయితే మనం ఇక్కడ సేవ్ చేసుకుందాం అనుకో. సో డైరెక్ట్గా ఇదైతే మనకు సేవ్ అయ్యడం జరుగుతుంది. ఒకవేళ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ కనుక వస్తే పైన రాంగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు మామూలు ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. మనకు దీనికైతే కొంచెం టైం పడుతుంది. సో లోడింగ్ అవ్వడానికి. సో తొందరగా అయితే మనకి ఈ వీడియో అనేది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత గ్యాలరీకి వస్తుంది. అక్కడ నుంచి మీరైతే వీడియోని అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఫ్రెండ్స్ యూట్యూబ్లో వీడియో అనేది ఏ విధంగా మనం అప్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ అయితే ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను వీడియో అయితే చేయబోతున్నా. సో ఆ వీడియో కావాలనుకుంటే డెఫినెట్గా అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే లైక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాం ఫ్రెండ్స్. అంటిల్ ద స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.